నోటిఫికేషన్ ఎప్పుడు ఏం నోటిఫికేషన్ అండి? గ్రామీణ ప్రాంతాలలో గ్రామాలకు పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసే పంచాయతీ ఎన్నికలు, దాని నోటిఫికేషన్. దాంతోపాటు ఎంపీటీసీ ఎన్నికలు, దాంతోపాటు జెడ్పీటీసీ ఎన్నికలు. సో ఇట్లా దాంతోపాటు మున్సిపల్గా రకరకాల ఎన్నికలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల కోసం మాత్రమే అక్కడ రైతు భరోసా సరువైంది. ఎన్నికల లబ్ధి చేకూరడం కోసమే ఇక్కడ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి మళ్ళొక్కసారి నోటీసులు ఇచ్చిలు. ఎన్నికల లబ్ధి కోసం మాత్రమే ప్రభుత్వం రాజకీయ ఓటు బ్యాంకు కోసం మాత్రమే పనిచేస్తున్నది తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల కోసమో ఇక్కడి అభివృద్ధి కోసమో చేస్తున్నది అనుకోవడం తలా తోకా లేని మాట అని కొంతమంది విశ్వసిస్తున్నారు. సో ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్ ఎప్పుడు? వారంలో ఉంటుందన్న సీతక్క, తర్వాత తూచంటూ ప్రకటన. లోకల్ బాడీ ఎన్నికలపై కన్ఫ్యూజన్, స్థానిక ఎన్నికల కోసం పార్టీల వెయిటింగ్. విజయం పరంపర కొనసాగించాలని కాంగ్రెస్ వ్యూహాలు, ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందన్న ఆశలో గులాబీలు. సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్న కాషాయ నేతలు. ఉత్కంఠ వేళ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు. వారం రోజులలో నోటిఫికేషన్ ఉంటుందని ప్రకటన. జూలైలో ఎన్నికలు ఉంటాయని స్పష్టం. తర్వాత మాట మార్చిన మంత్రి. వారం 10 రోజులలో ఎన్నికలపై క్లారిటీ వస్తుందంటూ వ్యాఖ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా జూలైలో ఎన్నికలు ఉంటాయని చెప్పింది. దాని తర్వాత వారం 10 రోజులలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పిళ్ళు. ఒక మంత్రి పదవిలో ఉండి ఎంత అద్భుతంగా మాట మారవచ్చు అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే మనం మాట్లాడితే మాత్రం తప్పైతుంది. అది లోకల్ కంటే ముందే కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు. జిల్లాల వారీగా వివరాలు కోరిన పార్టీ. నాయకుల పేర్లు ఫిల్టర్ చేస్తున్న మీనాక్షి నటరాజన్. సామాజిక న్యాయంతో భర్తీకి ప్లాన్. ఇక పనిచేసిన వాళ్ళకే పదవులు, సంస్థాగత నిర్మాణమే టార్గెట్. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాలి. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అంటూ కూడా ఇక్కడ చెప్తున్న అంశాన్ని చూడొచ్చు. సో మొత్తానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరగబోతున్న అతిపెద్ద వార్ లోకల్ బాడీ ఎన్నికలు. ఇందులో సత్తా చాటాలని 3 ప్రధాన పార్టీలు ఉవ్విల్లూరుతున్నాయి. వరుస ఓటములకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత విజయం పరపర కొనసాగించాలని కాంగ్రెస్ చూస్తున్నది. అటు పెరిగిన ఓట్ షేర్తో సత్తా చాటాలని బీజేపీలలో ఆశల్లో ఉంది. సో 3 పార్టీలు స్థానిక ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న తరుణం అయితే కనబడుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా నేను కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వానికి తీర్పు ఎట్లుంటుంది అనేది ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ మనం క్లారిటీగా కూడా ఆలోచిస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఇది ఉద్యమ పార్టీ, దాంతోపాటు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్న పార్టీ. సో దీనికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలలో 1.5 ఓటు శాతంతో ఓటమి పాలైపోయింది. ఇక పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి ఏర్పడింది. ఇక దాని తర్వాత ఇప్పుడు ఎన్నికలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు. ఇక కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఊహించని పరిణామాలలో ఒక కలల సామ్రాజ్యంలోని ఊహించని విధంగా అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీకి సంబంధించి కాస్తో కూస్తో ఈ 2 పార్టీల మధ్య ఫైటింగ్ల వల్ల దీనికి ప్లస్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ప్రజలు ఓటు వేసే ఛాన్స్ ఉంది అనేది ఒకసారి మనం చర్చిద్దాం. ఇక్కడ ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో సమస్యల పట్ల పోరాటం చేసింది లేదు. 6 గ్యారెంటీల విషయంలో కానీ, 13 అంశాల విషయంలో కానీ, 420 హామీల విషయంలో కానీ ప్రజల్లోకి నేరుగా వెళ్ళి ప్రభుత్వం మీద ఫైట్ చేసిన దాఖలాలు లేదు. పోనీ ఒకవేళ ఫైట్ చేసినా పొద్దుగాల ఫైటింగ్ చేయడం, మధ్యాహ్నం మళ్ళీ ఏదో అధికారిక కార్యక్రమంలో బీజేపీ నేతలు కలిసి కూర్చోవడం పరిపాటిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ పార్టీకి నాయకత్వాలేమి చాలా తీవ్ర స్థాయిలో కూడా వేటాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా భారతీయ జనతా పార్టీకి నాయకత్వాలేమితోని దాంతోపాటు సమస్యల పట్ల పోరాటం చేయడంలో వెనకబడిపోయింది. సో దీనికి సంబంధించి పూర్తిగా కూడా స్థానిక సంస్థలు అంటే వీళ్ళకు ఫైటర్స్ ఉన్నారు, అంటే వీళ్ళ కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు పనిచేయడానికి చాలా స్పష్టంగా ఉన్నారు. అది కాస్త వీళ్ళకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బీజేపీకి కేవలం కార్యకర్తలను మాత్రమే నమ్ముకోవాలి. మేము అది చేసినాం ఇది చేసినాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. అలాంటి ఊహాగానాలన్నీ కూడా తూచ్. ఇక బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితికి సంబంధించి వీళ్ళకు ప్లస్ మైనస్ ఏంటంటే, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నది. దాంతోపాటుగా మొన్న జరిపిన 25వ వసంతానికి సంబంధించి వచ్చిన ప్రజలను చూస్తే అర్థమైపోయే పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళకు ప్లస్ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు చాలా దగ్గరుండి బలంగా కూడా
ప్రజల వైపు నిలిచింది ఈ 17 నెలల కాలంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే, అంతకుమించి వేరే పార్టీలు లేవు. ఇది క్లియర్ కట్. సో దీనికి సంబంధించి మనం చూస్తాం. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా మైనస్ ఏంది అంటే అధికార పార్టీ వేధింపులు, అంటే కాళేశ్వరం విషయంలో నోటీసులు కానీ, ఫార్ములా ఈ రేస్ కేసు నోటీసులు కానీ, ఇవన్నీ మైనస్లుగా మారిపోతాయి. కానీ ఆ కేసుల వల్ల సింపతి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హైడ్రా బాధితులు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటారు. దాంతోపాటు మూసీకి సంబంధించి కానీ గిరిజన పాఠశాలల్లో తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఎదుర్కొన్న తీరును చూసిరు. ఆ రైతు భరోసా, రైతు బీమా కానీ, దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, దాంతోపాటు యువత కూడా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడే అవకాశం ఉంటుంది. కానీ ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి పోకుండా కాపాడుకోవడం ఈ పార్టీకి కత్తి మీద సాము లాంటిది. సో బీఆర్ఎస్ పార్టీకి విపక్ష పాత్ర అద్భుతంగా పోషించింది. దీంట్లో సక్సెస్ అయింది. గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీని పట్టం కట్టించేందుకు ఉత్సాహంగా అక్కడి ప్రజలే ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో దీనికి ప్లస్ పాయింట్గా కార్యకర్తలు ఉన్నారు. దాంతోపాటు సమస్యల మీద పోరాటం చేసిన అది ప్లస్గా మారిపోతుంది. వాళ్ళని వేధించే తీరు కూడా ప్లస్గా మారే అవకాశాలు ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారంటీలు, 13 అంశాలు, దాంతోపాటు 420 హామీల అమలు కాలేదు. కేవలం వీళ్ళకున్న ఒకటే ప్లస్ పాయింట్కి మనం అధికారంలో ఉన్నామనే ఒక ఎజెండా తప్ప వీళ్ళకి సంబంధించి కలిసి వచ్చే అంశం ఒక్కటి కూడా లేదు. ఏదైనా ఒక టాస్క్ తీసుకుంటే దాన్ని చివరి వరకు కూడా మొత్తం కంప్లీట్ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా కనబడిన దాఖలాలు లేవు. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీరు అందరూ కూడా చూడొచ్చు 3 పార్టీలకు సంబంధించి. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చేసిన దాంట్లో పూర్తిగా కూడా ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కాస్తో కూస్తో బీజేపీకి ఉంటే కేవలం అధికారాన్ని నమ్ముకొని మాత్రమే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో ఎన్నికలలోకి వెళ్ళాలి తప్ప అంతకు మించి మరే ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రం లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఫుల్ఫిల్గా ఒకటే ఏది సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా గెలుపు కోసం తహతహలాడే తీరైతే మనం చూస్తున్నాం కదా. ఆ గెలుపు తీరాలకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక